పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. శ్రీమతి ఆలపర్తి హవీలా గారు కావ్య స్వరూప విశేషాలు అనే అంశం పైన 1 గంట సేపు ప్రసంగిస్తారు. శ్రీమతి హవీలా అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. వారు మన బృంద వ్యవస్థాపకురాలు, ప్రఖ్యాత కవయిత్రి, ఆంధ్ర యశోభూషణం వంటి ఎన్నెన్నో రచనలు రచించి ముద్రణకు సిద్ధంగా ఉన్న మరెన్నో రచనలను మన్నిటినో రచించిన శ్రీమతి హవీలా గారు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2017లో గుంటూరు సాహితీ సమాఖ్య వారు నిర్వహించిన గేయ పోటీల ప్రథమ బహుమతి, 2020లో బెనారస్ యూనివర్సిటీ వారు నిర్వహించిన పద్యాల పోటీలో తృతీయ బహుమతి, అలాగే మండలి వారు నిర్వహించిన ఖండ కావ్యాల పోటీలో ప్రథమ బహుమతిని పొందిన వీరిని ఇప్పుడు ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. హవీలా గారు, మీరు ప్రసంగం ప్రారంభించండి. మీకు 1 గంట సమయం కేటాయించబడింది. అందరికీ నమస్కారం. నేటి సాహిత్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. చక్రవర్తి గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, దూరం మాస్టర్ గారికి కూడా నమస్కరిస్తూ, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి అంశం కావ్యస్వరూప విశేషాల్లో ఎంతవరకు కవర్ అయితే అంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మానవుణ్ణి బుద్ధిజీవి అంటారు. జీవులన్నింటిలో కూడా మనిషి బుద్ధిజీవి. మరి బుద్ధే కాదు, మానసికమైనటువంటి శక్తి కూడా మనిషికి చాలా పతాక స్థాయిలో ఉంటుంది. అది అన్ని జంతువుల నుండి తనను తాను ప్రత్యేకపరుచుకునేటువంటి అన్ని సందర్భాలలోనూ తన జీవన శైలిలోనూ ఈ విషయం నిరూపించబడుతూనే ఉంటుంది. అలా ఈ మనిషి యొక్క ఆలోచన కానీ, బుద్ధి కానీ పనిచేసేటువంటి విధానాన్ని బట్టి చాలా విశిష్టమైనటువంటి కృత్యాలు చేస్తూ ఉంటాడు. అన్ని జీవులకి మనిషికి భేదం మనకు ప్రత్యేకంగా కనబడేది ఏమిటి అనంటే, అన్ని జీవులు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఉత్తమ శ్రేణిలో మనిషి అంటే తన మనుగడలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని అన్ని జీవులు ఎదుర్కొంటున్నప్పటికీ సర్వైవల్ కోసం చేసేటువంటి ప్రయత్నంలో, స్ట్రగుల్లో చాలా ఉత్తమోత్తమైనటువంటి మార్పుల్ని చేసుకోవడం ద్వారా ఆ మనిషి అనేటువంటి జీవి అన్ని జీవుల నుండి ప్రత్యేకించబడుతున్నాడు. సృజనాత్మకమైనటువంటి సులభ మార్గాలను ఎన్నుకోవడం ద్వారా ఇది మన నిత్య జీవితంలో మనల్ని చూసుకుంటే, మిగిలిన జీవుల్ని చూసుకుంటే ఆ తారతమ్యం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ సృజన అనేది ఏదైతే ఉందో ఇది అన్ని జీవుల నుండి మనిషిని ప్రత్యేకపరుస్తుంది. అంతేకాదు, అంటే ఈ సృజన దేని నుండి ఏర్పడుతుంది? ఆ వస్తువుని దర్శించేటువంటి ఆ దార్శనికత నుండి ఏర్పడుతుంది. ఆ దార్శనికత అంటే ఒక వస్తువును చూసేటువంటి దృష్టి అనుకుందాం, లేదా కంటి ఎదురుగా కనపడని మరొక ఏదో ఒక వస్తువును గురించినటువంటి యోచన పరంపర అనుకుందాం. ఇది దృష్టి అని అనుకుంటే, ఈ దృష్టి అందరికీ ఒకే విధంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు. ఇది వ్యక్తిత్వ తారతమ్యాలను కలిగి ఉంటుంది. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఈ ఆలోచన విధానంలో భేదాలు ఉంటాయి. ఈ భేదాలు కేవలం తాను అనుభవించడానికేనా, కేవలం తాను అనుభూతి చెందడానికేనా అంటే కాదు.
తాను తన సన్నిహితులైనటువంటి వాళ్ళతోనూ, ఆత్మీయులైనటువంటి వాళ్ళతోనూ పంచుకుంటాడు మనిషి. ఈ అవకాశం వేరే జంతువుకి లేదు. చల్లటి గాలి వీస్తే జింకల గుంపు అన్నీ చక్కగా ముఖం అభిముఖంగా ఆ గాలికి అభిముఖంగా పెట్టి ఆస్వాదిస్తాయి గావచ్చు. కానీ ఎంత చల్లగా ఉంది చూడు అని అవి బహుశా మరి వాటికేమైనా ప్రత్యేకమైన భాష ఉందేమో తెలీదు. ఒకవేళ అలా ఉంటే అది మనకు అర్థం కాని పరిస్థితి ఉంటే అవి గూడా అలా ఆస్వాదిస్తున్నాయేమో తెలీదు. కానీ దానికి రుజువు లేదు. ఎందుకంటే అవి మనలాగా సృజనాత్మకమైనటువంటి శైలిలో జీవించడానికి రకరకాల స్ట్రాటజీస్‌ని ఎన్నుకొని మేడలు, మిద్దెలు కట్టుకొని కొత్త అనుసృజనలు, పునఃసృజనలు చేసి ఉండలేదు ప్రకృతిలో. మనిషి మాత్రమే చేసున్నాడు. కాబట్టి దానికి రుజువు లేదు. కాబట్టి మనిషి తాను అనుభూతి చెందేటువంటి దాన్ని పక్కన వాళ్ళకి చెప్పాలనుకుంటాడు. తాను ప్రేమించే దానిని ఆ ఎదుటి వాళ్ళకి కూడా చెప్పాలి అనుకుంటాడు. ఒక పద్మాన్ని చూస్తాము. ఆహా! అదెంత బావుంది. ఇట్రా, 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 ఇట్రా నువ్వు కూడా చూద్దువుగా. ఇంద్రధనస్సొస్తుంది. ఎంత బావుంది ఇంద్రధనస్సొచ్చింది. చూద్దురండి, చూద్దురండి సింగిని బోసింది అంటారు. తెలంగాణలో అయితే. ఆకాశంలో సింగిడి పోసింది. ఎంత బావుందో చూద్దురండి, చూద్దురండి అని తన చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం. అయితే ఈ విషయం గురించి మామూలుగా మాటల్లో చెప్పుకుంటే ఇలా ఉంటే, దీన్ని శాస్త్రోక్తమైనటువంటి చర్చ జేస్తారు మమ్మటుడు కావ్య ప్రకాశంలో. దీన్ని శాస్త్రోక్తంగా ఆలోచించుకొని చూసినప్పుడు తను ఇలా చెప్పుకుంటూ వస్తాడు. నియతకృత నియమరహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రాం నవరస రుచిరాం నిర్మితిం ఆదదతి భారతీ కవేర్జయతి అంటూ ఓ శ్లోకం. నియతకృత నియమరహితం హ్లాదైకమయీం అనన్య పరతంత్రం నవరస రుచిరాం నిర్మితిం ఆదదతి భారతి కవేర్జయతి. అంటే ఇక్కడ కవి సృష్టికి బ్రహ్మ సృష్టికి భేదాలు చెప్పుకుంటూ వరుసగా వస్తున్నాడు మమ్మటుడు. ఏమిటొచ్చింది మరి కవి సృష్టికి, బ్రహ్మ సృష్టికి భేదాలేమున్నాయి అనంటే ఇలా వరుసగా చెప్పుకుంటూ వస్తాడు. బ్రహ్మ సృష్టిలో విధికృతమైనటువంటి నియమం ఒకటుంటుంది. ఏ ఋతువులో పూలు ఆ ఋతువులోనే పూస్తాయి. అవకాశం లేదు. హైసింత్ ఏదో ఆహ్, ఆహ్, శీతాకాలంలో పూస్తుంది. మల్లెలు ఎండాకాలంలో వికసిస్తాయి. జాజులు సన్నజాజులు ఇలాంటివేవైతే ఉన్నాయో అట్లాంటివి రాత్రి పూటల్లో వికసిస్తాయి. అంటే పగలు, రాత్రి, కాలాలు, ఋతువులు, కార్తెలు ఇలా అంటే ఒక్కొక్క దృగ్విషయానికి ప్రకృతిలో జరిగేటువంటి ఒక్కొక్క పనికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి సమయం అనేది నిర్ణయించబడిపోయి ఉన్నది. అది మారే అవకాశము లేదు. బ్రహ్మ ఈ విధంగా సృష్టించాడు అనుకుంటే అది అలాగే జరగాలి. యథాతథంగా ఎన్ని యుగాలైనా అలాగే జరగాలి. సూర్యుడు పడమటో లేకపోతే ఉత్తరమో ఉదయించే అవకాశం లేదు. తూర్పునే రావాలి ఎన్ని రోజులైనా గాని. కాబట్టి బ్రహ్మ సృష్టిలో విధికృతమైనటువంటి నియమము అట్లా నడుస్తూ ఉంటుంది. ఏ ఋతువులో పూలు ఆ ఋతువులోనే అలా పూస్తూ ఉంటాయి. ఇవి కానీ కవి ప్రతిభ దగ్గరకొచ్చేసరికి కావ్యము కవి ప్రతిభ అంటే ఏమిటి అనంటే కావ్యమే. ఈ కావ్యం అంటే కవి ఆలోచనే ఒక రసాత్మక వాక్యం అయినా కూడా అది ఒక కావ్యంతో సమానమే కాబట్టి, ఒక కవి ఊహించేటువంటి ఒక చిన్న రసాత్మక వాక్యమైన దానిలో ఈ బ్రహ్మ సృష్టికి అతీతమైనటువంటి ఒక విషయాన్ని కవి సృష్టించగలుగుతాడు. తానేదో మ్యాజిక్ జేస్తాడు. కాళిదాసు రాసినటువంటి ఆహ్, సో అండ్ సో కావ్యంలో ఆయన ఆ ఒకే ఋతువులో అన్ని రకాల పూలను పూయించేటువంటి ఉదాహరణలు మనకు దొరుకుతాయి. అలా ఇప్పుడు ఇక్కడ చూడండి మరో ఉదాహరణ. మరువరాని బాధ కన్నా మధురమే లేదు. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు. అందరాని పొందు కన్నా అందమే లేదు. ఆనందమే లేదు. ఇదేమిటి ఇప్పుడు అందరాని పొందు బ్రహ్మ సృష్టిలో ఏమిటి? ఆనందమా? విషాదం కదా! మరువరాని బాధ మ ఎవరో సన్నిహితులు పోయారనుకుందాం. అది మరువరాని బాధ అనుకుందాం. బ్రహ్మ సృష్టిలో అది బాధే గదా! ఆ మరువరాని బాధ కన్నా మధురమే లేదా? అంటే కానీ కావ్యోన్ముఖంగా ఆ మరువరాని బాధనికి సంబంధించినటువంటి ఏదో కవిత రాసుకున్నా, కావ్యంలో ఆ సదరు ఘట్టాన్ని చదువుతున్నా, ఆ రాసిన వాళ్ళకి, దాన్ని చదివిన వాళ్ళకి
మళ్ళీ తిరిగి దాన్ని వింటున్న వాళ్ళకి అందరికీ కూడా రసానందమే కలుగుతుంది. అందులో ఉన్న రసం హ్మ్, ఏ రసం అయినప్పటికీ కూడా అది కావ్యంలో వచ్చి చేరేసరికి, కవి సృష్టిలో ప్రతిబింబించేసరికి అది చాలా సుందరీకరణ పొందుతుంది. బ్రహ్మ సృష్టికి ఈ అవకాశం లేదు. ఆనందాన్ని ఆనందంగానే అనుభవించాలి. దుఃఖాన్ని దుఃఖంగానే అనుభవించాలి. దానిలో ఉన్నటువంటి ఏ రసాన్ని శాంతాన్ని శాంతంగానే అనుభవించాలి. కానీ ఇక్కడ బీభత్స రసమైన ఆఖరికి ఏదైనా కూడా కావ్య ప్రయోజనం వెరసి ఆత్మానందం అవుతోంది అన్నది బ్రహ్మ సృష్టికి, కవి సృష్టి అయినటువంటి కావ్యానికి ఒక భేదంగా చెప్పుకుంటాం. ఇప్పుడు బ్రహ్మ సృష్టి కాలానికి, కర్మకు కూడా పరతంత్రం. కవి సృష్టి అనన్య పరతంత్రం. దేనికి లొంగదు. ఇది కూడా చెప్పుకున్నాం కదా! కానీ కావ్యం ఔచిత్యానికి లొంగుతుంది. ఔచిత్యానికి బద్ధమై ఉండాలి ఈ కావ్యము. ఔచిత్య ఔచిత్యానికి అతీతంగా నడిచిపోతే మాత్రం అది కావ్యం యొక్క మూలాన్ని భంగపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్మ్, అలా ఔచిత్యం అనేటువంటి ఒక్క అంశాన్ని తప్ప క కవి సృష్టి బ్రహ్మ సృష్టి కంటే అతీతంగా అన్ని కాలాలలో ఆహ్, అన్ని సంవేదనలను సృష్టించగలిగినటువంటి గొప్ప శక్తి అయి కావ్యం ప్రతిబింబిస్తున్నది అని మమ్మటుడు కావ్య ప్రకాశంలో చెబుతున్నాడు. ఇలా అంతేగాకుండా బ్రహ్మ సృష్టిలో 6 రసాలు. అంతే గదా! తినే మనం తినేటువంటి రుచులు, ఆ చెవులు 6. కవి సృష్టిలో రసాలు 9. ఇక్కడ చూద్దాం. శృంగారం, హాస్యం, రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం, శాంతం. ఇలా మమ్మటుడు చెబుతూ కవి యొక్క సృష్టిలో నవరసాలుండగా, బ్రహ్మ సృష్టిలో 6 రుచులు అని ఈ రకంగా కూడా అడ్వాంటేజ్. తను ఏ ఇక్కడ ఇంకొకటి ఏ ఏ విధమైనటువంటి రసాన్ని తీసుకున్నా మళ్ళీ దాని అంతిమ స్పర్శ పాఠకునికి ఆస్వాద్యమానమైనటువంటి ఆనంద రసాన్నే సృజిస్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ రసాన్ని తీసుకున్నా ఆనందాన్నే కలిగిస్తోంది. అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి పరిమితిని అనుసరించినటువంటి రసాల కంటే అధిక స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ పాయింట్ చెప్పుకుంటే ఇక్కడ శాంతి అనేటువంటి శాంతాన్ని మమ్మటుడు అంగీకరించడు. మమ్మటుడు 8 రసాలని మాత్రమే చెబుతాడు. కానీ ఒక చిత్రం ఏంటంటే ఈయన నియతకృత నియమరహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రం అన్న తర్వాత నవరస రుచిరాం అన్నాడు. కవి యొక్క రచనలో నవరసాలతో ఇది విలసిస్తున్నది అన్నాడు. మరి ఆయన సైద్ధాంతికంగా ఆయన 8 రసాలనే చెబుతూ శాంతాన్ని రసంగా అంగీకరించినప్పుడు శ్లోకంలో కూడా ఉండకూడదు కదా! కానీ అక్కడ అప్పటికి ప్రసిద్ధంగా ఉన్నటువంటి నవరసాలు అనే దాన్ని శ్లోకోన్ముఖంగా ఆయన రాసిస్తారు. కాబట్టి నవరస రుచిరాం అంటూ ఆ శ్లోకంలో ఆ ప్రయోగం కూడా చేస్తారు. కానీ సిద్ధాంత చర్చ చేయవలసి వచ్చినప్పుడు మమ్మటుడు 8 మాత్రమే అంగీకరించి శాంతాన్ని ప్రత్యేక రసంగా అంగీకరించరనమాట. తరువాత కావ్య ప్రయోజనాలు చూద్దాం. కావ్య ప్రయోజనాలు ఏమేమిటి? అసలు దేనికోసం కావ్యాలు రాసుకోవాలి మనం? దేనికి ఉపయోగం? ఈ కావ్యాలు ఇలా రాసుకుంటూ పోతే, లేపోతే కవితలు రాసుకుంటూ ఉంటే పుంఖాను దస్తాల కొద్దీ పుటలన్నీ ఇలా చెట్లు గురించి, కాగితాల గురించి పొదుపు చేయాలనుకుంటాం. కానీ కుప్పలు పేపర్లలో కావ్యాలు ప్రింట్స్ చేసేస్తూ ఉన్నాము. మరి కవులందరిని అరెస్ట్ చేస్తారో ఏమో కూడా తెలీదు రాబోయే రోజుల్లో. కాబట్టి అంటే మేము రాస్తూ పేపర్లు క్రష్ చేసి కింద పడేయట్లేదండి. ఆ రకంగా పొదుపు చేస్తున్నాము. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందులో రాస్తున్నాం అనుకోవచ్చు. కానీ ముద్రించబడిన వేల ప్రతులు కాగితాలేగా. కాబట్టి సరే కావ్య ప్రయోజనాలను ఏమిటి అని ఒకసారి చూస్తే, కావ్యం యశసేర్థ కృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్యః పరనివృతయే కాంతా సంమితతయా ఉపదేశయుజే. కావ్యము దేనికోసము అనంటే యశస్సు కోసమట. నిజమే.
యశస్సు కలుగుతుందా? కావ్యాలు రాసుకుంటే యశస్సు కలుగుతుందా? నిజంగా యశస్సు వస్తుందా కావ్యాలు రాసుకుంటే? గొప్పతనాల కోసము, లేకపోతే కీర్తి విశేషాల కోసము కావ్యాలు రాసుకోగలమా అంటే, యశస్సు కోసం కావ్యం రాసుకోము. కానీ కావ్యం రాసుకున్నప్పుడు అది ఉత్తమ కావ్యం అయినప్పుడు దాని తత్ఫలితంగా దాన్ని అభిలషించకున్నా కూడా అది చక్కగా ఆ యశస్సు దానంతట అది వచ్చి చేరుతుంది. ఆ సతీపతుల గాఢాశ్లేషణము నుండి జారిపోయిన నిమేషంబు లేదు. ఆ దంపతులకు ఆహ్లాదంబు గూర్పక తొలగిన వెన్నెల తునకలేదు. ఆ ప్రేమ జీవుల అనురాగ వృద్ధికై ఋతమొనర్పని పరభృతము లేదు. ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దుల చేత తీపికెక్కని ద్రాక్ష తీవెలేదు. అవధి లేని వారి ఆనందకేళికి తోడుపడని పూల తోట లేదు. వారి కూర్మి పెంపు వలచి వర్ణన చేసి సుప్రసిద్ధిగనని సుకవి లేడు. ఎవరో ఇద్దరు దేశం మీద ప్రేమించుకుంటున్నారు. ఏమిటట? ఎందరో ప్రేమించుకుంటారు. కానీ ఈ ఇక్కడ అది ఒక ఆలంబన కలిగేంత స్థాయిలో ఉండగలిగినప్పుడు, ఎందరో ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ ఇద్దరి ప్రేమ ఇక్కడ కవుల్ని ఆకట్టుకోగలిగింది. అలా ఆకట్టుకోగలిగినంతటి ఆలంబనయ్యి, అది హృదయ సంవేదనలను స్పృశించి, కవిలో కావ్యాల్ని రాయాలి అనేటువంటి ఆ కవితా స్ఫూర్తిని నింపినప్పుడు, అది ఒక అందమైనటువంటి కావ్యంగా పరిణమిస్తుంది. ఆ కావ్యము ఖచ్చితంగా యశస్సును సంపాదించి పెడుతుంది ఆ కవికి. అంటే ఆ అభివ్యక్తి కూడా ఆయన ఫీల్ అవ్వడం కాదు. వాళ్ళ ప్రేమను చూసి ఆ కవి ఫీల్ అవ్వడం కాదు. మళ్ళీ అంతే స్థాయిలో దాన్ని అభివ్యక్తీకరించినప్పుడు, అతను చూసినప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ, అబ్ లేకపోతే వాళ్ళ అనురక్తిని అతను ఫీల్ అయినంత స్థాయిలో అభివ్యక్తిలో భేదం ఏర్పడకుండా వ్యక్తీకరించగలిగినప్పుడు అది ఉత్తమ కావ్యం అవుతుంది. అది ఆ ఉత్తమ కావ్యము యశస్సును గడించి పెడుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఆ వారి కూర్మి పెంపును వలచి వర్ణన చేసి సుప్రసిద్ధి గనని సుకవి లేడు అంటాడు. అంటే ప్రసిద్ధి అనేది, యశస్సు అనేది అంటే దానికి ఒక ఆలంబన సూత్రం మీద నడుస్తూ కవికి స్ఫూర్తి కలిగించినటువంటి విషయాలు హృదయ సంవేదనలతో కలిసి మిళితమై సమానంగా ప్రయాణించి అది ఒక అక్షర రూపం దాల్చుకున్నటువంటి ఉత్తమాభివ్యక్తి కాగలిగినప్పుడు అది ఉత్తమ కావ్యం కాగలదు. అది యశస్సును సంపాదించి పెట్టగలదు. తర్వాత ఒకటోది యశస్సు. మరి రెండవది ఏమిటి అనంటే అర్థము. యశస్సు, అర్థకృతి. అర్థము. డబ్బు సంపాదించడం. మరి డబ్బు సంపాదించడం అందరి వల్ల అవుతుందా? కవిత్వం రాసి అనంటే అందరూ కవిత్వం రాయడాన్ని ఇంక ప్రోత్సహిస్తారు. ఇళ్ళల్లో ఉన్న స్పౌజెస్ కూడా మేము గూడా రాస్తాం మీతో పాటు అంటూ తయారవుతారు. కాబట్టి డబ్బు సంపాదించి పెట్టడానికి కూడా కావ్యం ఉపయోగపడుతుందట. కాబట్టి కావ్య ప్రయోజనాలలో రెండవది అర్థము. కాబట్టి మరి ఇప్పుడు శ్రీహర్షుడు ప్రియదర్శిక, రత్నావళి, నాగానందం అనేటువంటి 3 నాటకాలని రాశాడని, అది ధావకుడి దగ్గర నుండి డబ్బిచ్చి కొనుక్కున్నాడని మనకి ప్రతీతి. కాబట్టి ఆహ్, అది నిజంగా అది జరిగిందో, జరగలేదో తెలీదు. కానీ ఇలా డబ్బు అంటే ఉత్తమ కావ్యాలు రాసిన వాళ్ళ దగ్గర నుండి కొనుక్కోవడము. అంటే ఉత్తమ కావ్యం రాసినటువంటి వాళ్ళకి అర్ధలాభం జరిగింది కదా! కాబట్టి అదొకటి. మళ్ళీ తెలుగులో కూడా మనకి శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇది మళ్ళీ అవాస్తవ చర్చకి వెళ్ళకూడదు. అది వేరే. మనం నమ్మొచ్చు. వారే రాశారు అని నమ్మొచ్చు. అది వేరే. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద పెద్దన రాసి వారికిచ్చారని, వారి పేరిట అది ముద్రితమైందని ఇది ప్రచారంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి అది అవాస్తవాలనేవి వేరే ప్రసంగం అవుతుంది. కాబట్టి ఈ విధంగా కావ్య ప్రయోజనాల్లో రెండవదైనటువంటి అర్ధలాభం అనేటువంటిది ఆహ్, కూడా కావ్య ప్రయోజనాల్లో ఉంటుంది. కావ్యము రాసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం అది. తర్వాత వ్యవహార జ్ఞానం. వ్యవహార జ్ఞానం తెలుస్తుంది. కావ్య రచన వలన వ్యవహార జ్ఞానం తెలుస్తుంది.
కావ్యం చదవడం వల్లనైనా, వినడం వల్లనైనా, రాయడం వల్లనైనా కూడా వ్యవహార జ్ఞానం తెలుస్తుంది. ఏమిటి వ్యవహార జ్ఞానము? మనకి లోకంతో వ్యవహరించవలసిన విషయాలు మనకి పట్టుబడతాయి. సమ్‌టైమ్స్ తెలియవు కూడా. లోక వ్యవహారం తెలియదు కూడా. తెలియకపోవడం ఒకటి, తెలిసిన ధనం ఒకటి. తెలిసి తెలియని ధనం గురించి అసలు బ్రహ్మదేవుని వశం గూడా గాదన్నారు గాబట్టి మనం జెప్పుకోవద్దు. తె కాబట్టి తెలిసిన దాని లోకజ్ఞత, లోక వ్యవహారజ్ఞత గురించి, లోక వ్యవహారం దగ్గర ఫెయిల్ అయిపోయినటువంటి విషయాల గురించి ఒకసారి చూస్తే, దీనికో మంచి ఉదాహరణగా పారిజాతాపహరణంలో నంది తిమ్మన. నను భవదీయ దాసుని. ఇక్కడ అందరికీ తెలిసిందే ఈ ఘట్టం. నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి కృష్ణుడి దగ్గరికి పారిజాత పుష్పాన్ని తీసుకొనొస్తాడు. పారిజాత కుసుమాన్ని అతని చేతికి అందిస్తాడు. అప్పుడు కృష్ణుడు రుక్మిణి దగ్గర ఉంటాడు. కాబట్టి రుక్మిణీదేవికే ఇవ్వాలి గదా! ఇక తప్పదు. కాబట్టి రుక్మిణికిస్తాడు. ఇచ్చినప్పుడు ఆ పారిజాత కుసుమం మూలంగా ఓ గొప్ప వెలుగు వచ్చినదంట. అట్లా తర్వాత ఇవ్వడం, ఈ విషయం అక్కడ దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలు జూస్తారు. వెళ్లి వెంటనే సత్యభామకు సమాచారం అందిస్తారు. ఇక మామూలుగానే ఆమె అలుగుతుంది. ఇక మంచం ఎక్కి పడుకుంటుంది. ఇక ఆ సందర్భంలో కృష్ణుడొస్తాడు. బతిమిలాడడం ప్రారంభిస్తాడు. ఈమెకి చాలా కోపం ఉంటుంది. అప్పుడు ఆ సందర్భంలోని పద్యం చూద్దాం. అప్పుడు శ్రీకృష్ణుడు ఎంత ఉదాత్తంగా వ్యవహరించాడో జూడండి. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియద. పులకాగ్ర కంటక వితానము తాకి నొచ్చునంచు నేననియద. అల్కమానవు గదా ఇకనైనా ఇకనైనను అరాళ కుంతల అంటూ చాలా ఉదాత్తంగా అనునయిస్తాడు. నువ్వు ఆమె కాలుతో ఒకసారి అలా తాడనం చేసేసరికి పొయ్యి ఆయన తలకి తగులుతుంది. ఒక్కసారి అసలు మామూలుగా ముక్కుకు గాని, తలకు గాని తగిలితే మనకు బాగా కోపమొస్తుంది. మామూలు పక్కన వాళ్ళు చెయ్యి తగిలితేనే కోపమొస్తుంది. అది భార్య, అది అనునయిస్తున్న సందర్భంలో, అంటే శిరస్సంటే అప్పుడు రాజులు కిరీటాలు ఇవి అవి అంతా అన్నీ అంతటి వైభవాన్ని ఒక్కసారి ఆమె కాలుతో అలా తొలగద్రోసినప్పుడు ఎంత కోపం రావాలి? నేనేంటి? నువ్వేంటి? నేను బతిమలాడడం ఏంటి? బతిమలాడడమే ఎక్కువంటుంటే నువ్వు ఆ తన్నడమేమిటి? షట్‌పట్ అది లేసాడంటే కృష్ణుడు మొత్తానికే చెడిపోతుంది. అక్కడ అక్కడ రసాభాసమే రసమై కూర్చుంటుంది. కాబట్టి ఎంత చక్కగా నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని, నెయ్యపు కింకే గాని ఇది నిజమైన కోపం కాదు అని చెప్పేస్తున్నాడు నెయ్యపు కింక అనడంతో. దాచిన అది నాకు మన్ననయ. సరే నువ్వు అలా అలిగినా అందంగానే ఉంది. బావుంది. అది నాకు మన్ననయే. అది కూడా గౌరవమే. చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకి నా తనువు యొక్క పులకింతల అనేటువంటి కంటకాల యొక్క వితానము తాకి నీ కాలు హర్ట్ అవుతుందేమో అనడం చాలా గొప్ప ఉదాత్తమైనటువంటి విషయమే కాదు. భార్య దగ్గర అలా మసలుకోవడం అనేది ఎంత లోకజ్ఞత చూడండి. లేకపోతే మొత్తం కూడా అసలు అక్కడ రసాభాసమే అయిపోతుందని చెప్పుకున్నాం కదా! కాబట్టి ఆ వ్యవహారజ్ఞతకు చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇనుమడించినటువంటి వ్యక్తిత్వ చిత్రణ చేసినటువంటి పద్యం కూడా అది అని చెప్పచ్చు. అంతేగాకుండా మరి వ్యవహారజ్ఞత లేకపోవడం అనేటువంటి విషయం. సరే ఇక్కడ చెప్తాడు. బానే ఉంది. పారిజాతాన్ని నారదుడు తీసుకొనొచ్చి ఇచ్చిన వరకు బానే ఉంది. ఇచ్చాడు అది కృష్ణుడు రుక్మిణీదేవికిస్తాడు. ఆ సందర్భంలోకి వెడదాం మళ్ళీ. పూర్వఘట్టంలోకి. వెడితే అక్కడి వరకు ఇచ్చిన వాడు ఇచ్చినట్లుండాలా? నారదుడు అంటున్నాడు, అళినీలాలక నీవు నీ పతి రహస్య క్రీడ వర్తించు వేళ లతాంతయు
అలనీలాలక నీవు నీ పతి రహస్య క్రీడ వర్తించు వేళ లతాంతాయుధ సంగరమ్మునకు ఉల్లాసంబు కల్పించు ఉజ్వల దీపాంకురమై రతిశ్రమ తను సంజాత ధారాళ ఘర్మ లవంబుల్ తొలగింపగా సురటి అయిన ఇచ్చాగతిన్ అంట. భర్త సమక్షంలో భార్యతో ఇలా మాట్లాడతారా? అక్కడ భర్త శ్రీకృష్ణుడు ఉన్నాడు. అమ్మా ఇది నువ్వు తీసుకో అన్నప్పుడు అక్కడి వరకు బానే ఉంది. ఆ తరువాత వాళ్ళ యొక్క ఏకాంతం గురించి సంభాషిస్తున్నాడు భర్త సమక్షంలో. భర్త సమక్షంలో కృష్ణుడికి కూడా చెప్పడం కూడా కాదు, రుక్మిణీదేవికే చెప్తున్నారు నేరుగా. నీలాలక అమ్మా నీవు నీ పతి రహస్య క్రీడ వర్తించు వేళ లతాంతాయుధ సంగరంభునకు ఉల్లాసంబు కల్పించు ఉజ్వల దీపాంకురమై ఇది. అంతేకాకుండా రతిశ్రమ తను సంజాత ధారాళ ధర్మ లవంబుల్ ఇంత చర్చ చేస్తాడా అనేది చూస్తే ఇది లోకజ్ఞత కాదు అనిపిస్తోంది. అంతేకాదు తిమ్మన యొక్క లోకజ్ఞతను కూడా శంకించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఈ లోక లోక లోకంలో ఉన్నటువంటి వ్యవహారజ్ఞత తెలుస్తుందట. దేనివల్ల అంటే కావ్యం వల్ల. కావ్య ప్రయోజనం ఏమిటి అనంటే లోకంలో వ్యవహార జ్ఞానం అనేది వృద్ధి జరుగుతుంది. లోకాన్ని వ్యవహార జ్ఞానం, వ్యవహరించవలసిన విధానము తెలుస్తున్నది. దేని వల్ల అంటే కావ్యం వల్ల అనే దానికి ఉదాహరణ నిలుస్తుంది. తర్వాత ఎలా వ్యవహరించాలి, ఎలా ఆయా పరిస్థితుల్లో వ్యవహరించకూడదు అనేటువంటిది. ఇక కావ్య కారణాలు. కావ్యం అసలు ఎలా ఏర్పడుతుంది? కావ్యం ఎలా ఏర్పడుతుంది? కావ్యం తయారవడానికి ఆలంబనాలు ఏమిటి అనంటే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం, ఈ 3 ప్రధానంగా ఉంటాయి. శివేతరక్షతయే ఇక్కడ ముందు శ్లోకంలోది మళ్ళీ ఒకటి చెప్పుకుందాము. వ్యవహార విధి తెలుస్తుంది. అంతేకాకుండా వ్యవహార విధి కాదు, వ్యవహార జ్ఞానము విధి. కాబట్టి విత్ శివేతరక్షతయే, శివేతరాలన్నీ కూడా సంహరించబడతాయి. శివం అంటే శుభం కాబట్టి శుభం కాకుండా అశుభాలన్నీ కూడా హరించబడతాయి అని చెప్తుంది. అంతేకాకుండా కావ్యం వల్ల సద్య పరనివృతయే, వెంటనే ఆనందం కలుగుతుంది. సద్య అంటే వెంటనే పరనివృతయే, ఆనందం కలుగుతుంది. కావ్యం ఇప్పుడు ఏదో ఒక పని చేస్తాము, దాని మూలంగా దాని ఫలితము కొంతకాలం తర్వాత చూడొచ్చు. అది సంతోషమైనా లేకపోతే ఒక పరీక్ష అయినా మరొకటైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు కొంతకాలం తర్వాత దాని ప్రయోజనాన్ని దాని నుండి వచ్చేటువంటి ఫలితాన్ని లేకపోతే తన్మూలంగా ఉద్భవించేటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. కానీ కావ్యానికి ఆ సమయం పట్టదంట. వెంటనే వెంటనే ఆనందం కలుగుతుందట. ఆ కావ్యం రాసుకున్న ఒక పద్యం రాసుకోగానే ఓ ఆనందం కలుగుతుంది చూడండి, అమ్మయ్య కక్కేసాము అని. లేకపోతే ఓ పద్యం మనకి కొరకరా ఏదో శబ్దాలంకారాలతో జిమ్మికి చేసిన అని కాదు, ఒక అందమైనటువంటి భావ పరంపర కలిగినటువంటి ఏ పద్యమో కవిత్వమో ఒక కవితో ఓ పుస్తకమో చదువుకున్నప్పుడు వెంటనే ఇవాళ చదివాం కదా, ఒక 4 రోజుల తర్వాత వస్తుంది, ఇవాళ పోస్ట్ లో వేశాం కాబట్టి 2 రోజుల తర్వాత వస్తుంది ఆనందం అనడానికి ఏమీ లేదు. వెంటనే వెంటనే ఆనందం కలుగుతుందట. ఇది కావ్య ప్రయోజనం. తరువాత కావ్యము ఇష్టమైనటువంటి స్త్రీ యొక్క ఉపదేశములాగా చెబుతుంది. పెద్దవాళ్ళు చెప్తే కఠినంగా చెప్పినట్లుగా ఉండి అది చేయాలని అనిపించదు పిల్లలకు. లేదు, ఇది నువ్వు చెయ్యాల్సిందే అని ఆజ్ఞ ఇచ్చినట్లుగా చెబితే అది చెయ్యడం మీద మనకి మనసు ఉండదు. లేదా ఎదుటి వాళ్ళ యొక్క ఆనందం కోసమో ఆజ్ఞని బలవంతంగా అనుసరించడం కోసమో చేసినట్లుంటుంది. అక్కడ మనసు ఉండే అవకాశం లేదు. అది ఒక డ్యూటీ లాగా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కావ్యం ఇది చెయ్యి అది చెయ్యి అంటూ ఒక ఆజ్ఞలాగా ఉపదేశించదంట. అది ఇష్టమైనటువంటి
స్త్రీ చేసేటువంటి ఉపదేశంలాగా ఉంటుందట. ఆ స్త్రీ చేసే ఉపదేశం కూడా కాదు. ఇష్టమైనటువంటి స్త్రీ చేసేటువంటి ఉపదేశంలాగా ఉంటుంది. కాబట్టి ఏ నీతి సూత్రాలైనా లేకపోతే ఏదైనా నిజ జీవితంలో అవలంబించబడినటువంటి వైఖరికి సంబంధించిన ఎలాంటి విషయాలైనా ఒక గేయంగా రాసి పిల్లలకి నేర్పిస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. మనం ఓరల్‌గా చెప్పి ఇది చెయ్యి అనడం కంటే, అరే! నువ్వు ఎక్కడికి పోయినా సరే కంపల్సరీ నువ్వు భారతదేశం గురించి మళ్ళీ గుర్తుపెట్టుకొని దాని సంస్కృతి, పరంపరల గురించి విశేషాలన్నింటిని వేరే దేశంలో నువ్వు గొప్పగా చెప్పాలిరా అనడం అంటే వాడికెక్కువ గుర్తుంటుందా? ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఆ గేయం మర్చిపోతాడా పిల్లవాడు? అది గుర్తు చేసుకున్నప్పుడల్లా, తన హృదయంలో పాడుకున్నప్పుడల్లా, ఆ! మళ్ళీ ఎక్కడైనా వినవచ్చినప్పుడల్లా, కనీసం మళ్ళీ దాని మూలంగా అది ఏ రాగంలో ఉంటే, ఆ రాగాన్ని విన్నప్పుడు గూడా చూడండి ఎంత ఆ శబ్దానికి ఉన్నటువంటి ఆ శక్తి. కాబట్టి దాన్ని కంపోజ్ చేసిన వాడు ఏ రాగంలో కంపోజ్ చేస్తాడో, ఆ ట్యూన్ విన్నా కూడా మళ్ళీ అదే రసస్ఫూర్తి కలుగుతుంది. అదే అవలంబిస్తాడు. వాడక్కడికి వెడతాడు. మళ్ళీ వాడి ప్రవర్తనలో కావ్యం ఆశించినటువంటి ఫలితాలు అక్కడ కనిపిస్తాయి. దేనివల్ల అంటే అది వేదంలాగా శాసించదు. హ్మ్. స్నేహితులాగా ఆహ్, కర్తవ్య ఆహ్, విధిని బోధించదు. ఇష్టమైనటువంటి స్త్రీ చేసేటువంటి బోధలాగా కావ్యం చెబుతూ వస్తుంది. కాబట్టి కావ్య ప్రయోజనాలు ఈ ఈ రకాలుగా ఉంటూ ఉంటాయి. తరువాత కావ్య కారణాలు. ఏ ఏ కారణాల వల్ల అసలు కావ్యం ఏర్పడుతుంది? ఎ ఏ పరిస్థితుల్లో కావ్యం ఉద్భవిస్తుంది అనంటే, శక్తి అంటే వ్యుత్పత్తి, నిపుణత, అభ్యాసం. ఈ 3 విషయాలు. ఇవి ప్రతి ప్రసంగంలో, ప్రతి సందర్భంలో అకాడమిక్ గాను అన్ని రకాలుగా చదువుకున్న విషయాలే. కానీ చూస్తే ప్రతిభ. ప్రతిభ ఏమిటి అనంటే, ప్రతిభ సహజాతంగా వచ్చేటువంటి దృగ్విషయం. సహజాతంగా వచ్చేటువంటి దృగ్విషయం. ఇది మనం ఒక పద్యం జాషువా గారు రాసిన చదువవచ్చు గ్రంథ సముదాయమెంతయో కృతులలోన నెరసులేరవచ్చు. రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు సాధనమున రాదు చదువు కాదు. ఎవరో రాస్తారు కావ్యము, లేకపోతే ఏదో కవిత. దానిలో పలానా పలానా ఇది ఉంది. ఇది మార్చుకోవచ్చు. అది మార్చుకోవచ్చు. మనం ఎన్నైనా సూచనలు చేయొచ్చు. కానీ అలా ఆర్జించబడినటువంటి శాస్త్ర జ్ఞానము వలన సూచించేటువంటి ఎన్ని సూచనలైనా ఉండవచ్చు కానీ, ఓ ఉత్తమ కావ్యానికి తిరిగి ఆ కావ్యం రచించినటువంటి ఆ రసస్ఫూర్తితో తిరిగి ఈ సూచనలు చేసేవాళ్ళు రాయడము అంటే సాధ్యము అని చెప్తున్నారు. చదవవచ్చు గ్రంథ సముదాయం ఎంతయో కృతులలోన నెరసులేరవచ్చు. రాయబడినటువంటి కృతుల్లో ఆ జ్ఞానాన్ని వినియోగించి నెరసులు ఏరుకోవచ్చు. కానీ రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు సాధనమున రాదు చదువుగాదు. కాబట్టి దానికి పాఠశాలలంటూ ఉండవు. అభివ్యక్తి అందంగా ఉన్నప్పుడు ఆ అభివ్యక్తికి అంటే ప్రతిభ లేదా శక్తి ఉన్నప్పుడు తదనుగుణమైనటువంటి రచనలు చేయడానికి కావలసినటువంటి సరంజామాను లేకపోతే పద సంపదను ఆహ్, పద సంపదను లేదా పదనిధిని తయారు చేసుకోవడం గాని, లేకపోతే పాండిత్యాన్ని, వ్యాకరణాన్ని అలాంటి వాటిని నేర్చుకోవడం గాని చేయడం ద్వారా మెరుగులు దిద్దుకోగలుగుతాం. కానీ ఈ శాస్త్ర పరిజ్ఞానం శాస్త్ర జ్ఞానం వలన శక్తిని గాని, ప్రతిభని గాని అంటే శక్తి లేదా ప్రతిభని గాని సృష్టించుకోలేము అని చెబుతున్నాడు. అంతే కాకుండా ఇకపోతే నిపుణత. ఇది దేనివల్ల వస్తుంది అంటే శక్తి నిపుణత, లోక శాస్త్ర కావ్యాద్యవేక్షణ, కావ్యజ్ఞ శిక్షణాభ్యాస ఇతి హేతుస్తదుద్భవే అంటున్నారు. శక్తి, నిపుణత అయిపోయిన తర్వాత ఈ నిపుణత దేని వలన వస్తుంది అంటే లోక శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల. ఒక ఆహ్, ఒక సాంకేతికతకి సంబంధించినటువంటి సమాచారాలను, విద్యను నేర్చుకోవడం వల్ల ఏ ఇంజినీరో ఇంకొకళ్ళో అవుతారు.
కానీ వైద్యాన్ని లేకపోతే వైద్య సంబంధితమైన దాన్నో, వ్యవసాయ సంబంధితమైన దాన్నో ఇలా నేర్చుకుంటూ వెళ్ళడం వల్ల ఆయా వృత్తులకు సంబంధించినటువంటి హ్మ్, విషయాలలో నిష్ణాతుడవుతాడు. కానీ కవికి ఆ అవకాశం లేదట. లోకంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాల గురించినటువంటి జ్ఞానం ఉన్నప్పుడే వాడు కవిత్వం రాయగలుగుతాడంట. కాబట్టి కవిత్వం రాయడానికి, కావ్యాలు నిర్మించబడడానికి స్ఫూర్తి ఏమిటి అనంటే విస్తృతమైనటువంటి శాస్త్రజ్ఞానము. ఈ ఈ కేవలం ఈ పార్శ్వము లేకపోతే ఆ పార్శ్వము అని కాదు. అన్ని రకాలతో కూడినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి జ్ఞానము అవసరము అనని చెప్తున్నారు. అన్ని లోక శాస్త్రాలను, కావ్యాలను ఇక్కడ అధ్యయనం చెయ్యాలి. తన్మూలంగానైనటువంటి జ్ఞానము మూలంగా ఇక్కడ నిపుణత ఏర్పడుతుంది. పాండిత్యం వస్తున్నది అని చెప్తున్నాడు. అంతేకాకుండా శిక్షయాభ్యాస కావ్యజ్ఞుడు. ఎవరు కావ్యజ్ఞుడు అంటే కావ్యాలను బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కావ్యజ్ఞుడు. కావ్యజ్ఞుడు ఎవరు అంటే కావ్యాలని బాగా అధిగమించి చదువుకొని దాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి వాళ్ళ వద్ద శిక్షయాభ్యాస వాళ్ళ దగ్గర నేర్చుకోవడం మూలంగా ఇత్యాది కారణముల మూలంగా కావ్యం ఏర్పడుతుంది అని తయారవుతుంది అని చెబుతున్నాడు. అభ్యాసము ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యాస సూత్రం ఇది మానసిక మనోవైజ్ఞానిక శాస్త్రంలో కూడా చాలా అభ్యాస సూత్రం. అందుకనే స్కూల్స్ లో కూడా పిల్లల్ని రిసైటింగ్ చేస్తుంటాం. అభ్యాసం అంటే బట్టి అంటే కేవలం బట్టి అని కాదు, ప్రాక్టీస్ కష్టంగా ఉన్నదాన్ని అనేక సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏది కష్టం అనుకుంటున్నామో అది సులభతరం అయిపోతుంది. అంటే సాధన. కాబట్టి ఎక్కువ సాధన చేయడం ద్వారా మనకి సాధించబడే కష్ట సాధ్యాలు కూడా సాధన అనేటువంటి దాంతో కష్టపడడం ద్వారా కష్టమైనవి ఎంత కఠినమైనవి కూడా ఆ కష్టంతో సాధించబడతాయి. కాబట్టి అభ్యాసం అనేది ఇక్కడ ఇది మూడో అంశంగా ఉంటుంది. ఒకటి శక్తి కాగా, రెండవది పాండిత్యము లేదా వ్యుత్పత్తి కాగా, మూడవది అభ్యాసము. ఈ మూడు కారణాల వల్ల కావ్య ఆవిర్భావం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇకపోతే కావ్య లక్షణాలు తదదోషౌ శబ్దార్థౌ ఇలా ఆ విధంగా దోషాలు లేనప్పటికీ ఆ విధంగా దోషాలు లేకుండా ఉన్నప్పుడు శబ్దార్థం అర్థం మూలంగానైనా శబ్దం మూలంగానైనటువంటి ఎలాంటి దోషాలు లేకుండా ఉన్నప్పుడు పునఃక్వాపి అలా ఉన్నప్పుడు ఒకవేళ సగుణావనలంకృతి ఒక్కో దగ్గర అలంకారాలు లేకపోయినప్పటికీ అలా శబ్దాల మూలంగా అర్థాల మూలంగా అందంగా ఆ కృతి వరలుతూ ఉన్నప్పుడు ఒక్కో చోట అలంకారాలు లేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, అది అందమైనటువంటి కావ్యం కాగలుగుతుంది అంటారు. ఇదముత్తమం అతిశయని. ఎలా అంటే వ్యంగ్యం ప్రధానంగా ఉన్నప్పుడు అది ఉత్తమ కావ్యం కాగలుగుతుంది. ఇక్కడ కావ్య లక్షణం ఇక్కడ దోషరహితములు సగుణాలై సాలంకారకులై ఉన్నటువంటి శబ్దార్థాలు కావ్యంగా ఉంటాయి. కొన్ని చోట్ల అలంకారాలు లేకపోయినా కానీ అది అందగిస్తుంది. ప్రతి పద్యం అలంకారంతో ఉండాలా అంటే అవసరం లేదు. అలంకారాలు లేకపోయినా అందగించడం అనేది ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు పొంకవచ్చు అఘము పొందదదిప అన్నాడు. దీనిలో ఏ అలంకారం కూడా లేదు స్పష్టంగా, కానీ అందమైనటువంటి వ్యక్తీకరణలో చెప్పదలుచుకున్న విషయం చెప్పేసినట్లయింది. కాబట్టి అలంకారాలు వండొకట లేకపోయినా పర్వాలేదు, అది
ఉత్తమ కావ్యం కాగలుగుతుంది. అండ్ మేలైన కావ్యం కాగలుగుతుంది అంటారు. తర్వాత కావ్య భేదాలలో ఉత్తమ కావ్యం, ఉత్తమ కావ్యము, మధ్యమ కావ్యము, అధమ కావ్యం అనేటువంటి చర్చ చేస్తారు. ఇదముత్తమం అతిశయని వ్యంగ్యే వాచ్యాధ్వనిర్బుధైః కథితః. ఇదముత్తమం అతిశయని వ్యంగ్యే వాచ్యాత్ ధ్వనిర్బుధైః, బుధుల చేత కథితః చెప్పబడుతుంది. ఏది ఉత్తమ కావ్యం అని చెప్పబడుతుంది అనంటే వ్యంగ్యము అతిశయని. వ్యంగ్యము ఉత్తమంగా, అదే వ్యంగ్యము ప్రధానంగా అతిశయించినట్లయితే అది ఉత్తమ కావ్యంగా చెప్పబడుతుంది అంటారు. అంటే వ్యంగ్యం ప్రధానంగా నడిస్తే అది ఉత్తమ కావ్యం. ఎక్కడ కూడా వాచ్యం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, అంటే చెప్పదలుచుకున్నది చెప్పకపోతే అసలు అది అసలు అభివ్యక్తి ఎలా అవుతుంది? ఇంద్రధనుస్సుని చూసి చాలా బాగుంది అనుకుని ఆ ఇంద్రధనస్సులో ఉన్నటువంటి విషయాన్ని యథాతథంగా దర్శించి మళ్ళీ పాఠకుడు చదువుతున్నప్పుడు అది చూసినా చూడకపోయినా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ రోజు విరిసినటువంటి ఇంద్రధనస్సు యొక్క శోభ అదే విధంగా కళ్ళకు చూసినట్లుగా, కట్టినట్లుగా కనపడే విధంగా వర్ణించినప్పుడే కదా అది ఉత్తమ అభివ్యక్తి అని ఇంతకు ముందు చెప్పుకున్నాము. కానీ మరి ఇక్కడ ఏమిటి? అసలు చెప్పాల్సింది చెప్పకుండా వ్యంగ్యం వ్యంగ్యం మాత్రమే ధ్వనిస్తేనే అది ఉత్తమము అని చెప్తున్నారు. అంటే చెప్పే దృగ్విషయాన్ని గురించి చెబుతూనే వ్యంగ్యం ప్రధానమై విలసిల్లాలి. అంటే ఆ చెప్పడంలో, అభివ్యక్తిలో ఆ చూసిన విషయం వెలువరించబడుతూనే ఆహ్, ఆ దర్శనానికి ఏ విధంగా అంటే ఆహ్, దానికి కవి తాను తన మనస్సులో దర్శించినటువంటి విషయానికి ఏ భేదం లేకుండా తాను అభివ్యక్తీకరించేటువంటి కవిత్వంలో దాన్ని స్ఫుటం చేస్తూనే వ్యంగ్యం ప్రధానంగా సాగాలి. వ్యంగ్యం ప్రధానంగా సాగాలి. ఇప్పుడు అలా ఒక కావ్యానికి ఒక కావ్యం చివరి పద్యం ఈ విధంగా ఉంది. జాషువా గారి అనాథ కావ్యంలో చివరి పద్యం ఈ విధంగా ఉంది. ఎవరో ఒక విధవరాలు ఉంటుంది. ఆమెకి ఇక దీన్ని మనం గ్రూప్‌లో కూడా చెప్పుకున్నాము అనుకుంటా. కాబట్టి ఆ విధవరాలికి ఒక 5గురు కొడుకులు, చేతిలో చంటి పాప ఉంటుంది. భర్త చనిపోతాడు. ఆ విధవరాలు పేదరాలు. ఫుడ్ సరే తినడానికి ఆహారం ఉండదు. రకరకాలుగా యాచన చేస్తూ ఉంటుంది. చాలామంది ఆమెని దూషిస్తూ, తోలనాడుతూ వెళ్ళగొడుతూ ఉంటారు. అక్కడక్కడ ఆ ఊళ్ళో సంబంధించిన ఆ ఊళ్ళో ఒక పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కాస్త ఆదరించి ఆ పిల్లలకి భోజనం అది ఏర్పాటు చేసి వాళ్ళని చదివించి బడిలో చేర్చుకొని శ్రద్ధ వహిస్తాడు అన్నది ఇది. అలా పిల్లల్ని యాచిస్తూ కొంచెం కొంచెంగా తను తినకుండా పిల్లలకి పెడుతూ, పెంచుకుంటూ చదివించుకున్నది అనేటువంటి విషయం పూర్తిగా చెప్పకుండా ఆమె జీవితాన్ని, లోక వైఖరిని, వివిధ సందర్భాలను, ఘట్టాలలో వివరిస్తూ ఆ చిట్ట చివర మాత్రం హఠాత్తుగా ముగించేస్తారు. ఈ పద్యం రాసి ముగించేస్తారు. ఈ పద్యము రాసి ముగించడము అనంటే ఈ ఇక అంటే దాని గురించిన చర్చ ఆ చివర్లో ఎవరెవరు ఏమయ్యారు? ఆ పిల్లలు ఎదిగారా? చదివారా? ఆ తల్లి ఎలా పోషించింది? చంటి పాప ఏమైంది? ఆ! తరువాత ఆహ్, అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి తుదకి ఏమైంది? ఇవేమి చర్చించరు కవి. కానీ ఈ పద్యం ఒకటి రాసి హఠాత్తుగా ముగించేస్తాడు ఆ కావ్యాన్ని. అక్కడి వరకు చక్కని పద్యాలతో విషయాన్ని చెబుతూ వచ్చి, చివరి పద్యంగా ఇది చెప్తారు. ఆకటందూలు సస్యశ్యామల క్షేత్ర కన్యగర్భము చల్లగం భుజించె. ఆకలితో తూలేటువంటి సస్యశ్యామలంగా ఉన్నటువంటి క్షేత్ర కన్య గర్భము చల్లగా భుజించిందట. అప్పటి వరకు అలా ఆ విధవరాలు పిల్లల్ని తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే పెళ్లిలో కొద్దిగా భోజనం దొరికితే ఆళ్ళు పడేసిన దానిలో నుండి తింటారు. ఆ పిల్లలు కూడా తింటారు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఓ పెద్ద వర్షం పడుతుందనమాట ఆ ఘట్టంలో, ఆ సందర్భంలోని
పద్యం. ఆ వర్షంతో ఏం జరిగింది అనేది చెప్తున్నారు. ఆ పడిన వర్షం గురించి చేసేటువంటి వర్ణనలోనే వీళ్ళందరి జీవితాల్ని మేళవించి వర్ణించేశాడు కవి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందది. ఆకటందూలు సస్యశ్యామల క్షేత్ర కన్య గర్భము చల్లగా భుజించే అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆకటితో తూలుతూ ఉన్నటువంటి ఆమె ఆహా! ఈ ఈ ఈ ఈమె కూడా ఆమె యొక్క గర్భము అంటే ఆమె సంతానము అన్నది గూడా మనం ఊహించుకోవచ్చు. అక్కడ ఊహకే తావు. చల్లగా భుజించింది ఆ భవిష్యత్తులో కూడా. బక్క చిక్కిన కొండవాగున్ తటాకంబు చిటుకలో ఉప్పొంగి చియ్యబట్టే. ముమ్మాయి ముత్యంబు బోలి తామర మీద వర్ష బిందువు తాండవంబు చేసే. బహుశా చేతిలో ఉన్న చంటిపాపను ఊహించచ్చేమో ఈ పాదంలో. నడయాడు రతనంబు వడుపున ఆడాడ ఆరుద్ర పురువు ప్రత్యక్షమయ్యే. ఆరుద్ర శుభ సూచకం కదా! అంటే వాళ్ళ భవిష్యత్తుల గురించినటువంటి ఆశావహమైనటువంటి దృక్పథాన్ని వెలువరిస్తున్నారు అక్కడ కవి. వాళ్ళలా వెడుతూ ఉంటే వ కావ్యం చెప్పకుండా వాళ్ళ చుట్టూ పడుతున్న వానని వర్ణించడం ఏమిటి? దాని మూలంగా అక్కడ ఏర్పడినటువంటి పరిణామాల్ని వర్ణించడం ఏంటి? అక్కడితో అదే ఆ కావ్యానికి చివరి పద్యం కావడం ఏమిటి? చెలగి చేయూర దానంబు చేసి చేసి కొరత వడియున్న వాని కాపురము ఓలి ఉబ్బు సెడి ఉబ్బు సెడి అంటే లావు లావు కాస్త చెడిపోయి అంటే సన్నగిల్లి అని. ఉబ్బు సెడి తూలె ఒక చిన్న మబ్బుతునక. చెలగి చేయూర దానంబు చేసి చేసి కొరత వడియున్న వాని కాపురము ఓలే ఉబ్బు సెడి తూలెనొక్క చిన్న మబ్బుతునక ఉత్తరంబుగా దిక్కుల కొత్తిగిల్లి అంటారు. ఆ తల్లి యాచించిన ప్రతి ముద్ద పిల్లలకే పెడుతూ వచ్చేది. తను ఉంచుకునేది కాదు. కాబట్టి చేయూర దానంబు చెలగి చేయూర దానంబు చేసి చేసి కొరతబడియున్న వాని కాపురము ఓలి. ఇది దాతృత్వానికి గొప్ప ఉదాహరణగా కూడా ఉంటుంది. ఎందుకంటే దాతృత్వానికి, సంపదకి ఎక్కడా కూడా పొత్తు లేదు. ఒక దానం చేసి, చేసి, చేసి అలా దానం చేసి, చేసే ఎన్నో ఎకరాలు కోల్పోయారన్న మాట వింటూ ఉంటాం మనం లోకంలో. వాళ్ళు ఒకప్పుడు అలా దానం చేసిన వాళ్ళండి అంటుంటాం. అని వింటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చెప్పబడింది వ్యంగ్యము ప్రధానంగా విలసిల్లినది. వ్యంగ్యము ప్రధానంగా అతిశయించింది. కాబట్టి ఉత్తమ కావ్యం అనేటువంటి నిరూపణ చేసుకోవచ్చు. అయితే వ్యంగ్యం అప్రధానమైతే ఏమిటి అనంటే అది మధ్యమ కావ్యం అని చెప్తున్నా. ఇక్కడ పెద్దల కావ్యాలను నిర్ణయించడమో అని కాదు గాని, మనకున్న ఉదాహరణలోనే తీసుకోవాలి కాబట్టి, ఓ ఉదాహరణ చెప్పుకుంటే, ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగు ఇంతయ కాక నీవెరుగవే మునువిచ్చిన త్రోవ చొప్పున నీకింత భయంబులే లేకడుగా ఎల్లిది మైతిమే మాటలేటికిన్ అంటూ ప్రవరుణ్ణి అన్న సందర్భం ఒకసారి ప్రవరుణ్ణి అన్న సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇది రాస్తూ వచ్చినప్పుడు కవి ఏం చేస్తాడు, చివర్లో ఒక వచనం రాస్తూ ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందు ఉన్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగా ఇంతయ కాక అదే కాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ నువ్వు వచ్చిన దారి నీకు తెలీదా? నీకింతే బలం అంతేకాకుండా ఇక్కడ ఎల్లిదమైతమే అంత చులకనం అయిపోయామా అని కూడా అంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మాటలు అన్న వరకు ఈ పద్యం వరకు బానే ఉంది అని నర్మగర్భంబుగా పలికి అన్నాడు. దానిలో ఉన్నటువంటి శ్లేషలంతా అందరికీ విదితమే. కాబట్టి నీకు దానిలో ఉన్నటువంటి శ్లేషలు మనము అవన్నీ కూడా ప్రసిద్ధమే కాబట్టి ఈ ఇలా చక్కగా నువ్వు వచ్చిన దారిలో వెళ్ళడం నీకు తెలీదా ఏమిటి? ఏకాంతంలో ఉన్నటువంటి ఈ కాంతల్ని మాట్లాడించడం ఒక మిషగా పెట్టుకొని నువ్వు దారెటు అని అడుగుతున్నావా? దారి తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? అంటూ వరూధిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. అంతేకాకుండా ఆ అందమైనటువంటి పద్యము అలా చేసిన తర్వాత అని నర్మగర్భంబుగా పలికే ఇంతయు కన్నులుండ తెరువెవ్వరి వేడద
అనడము, అందులో ఉన్నటువంటి చక్కగా ఒక వ్యంగ్యాన్ని తీసుకొని వచ్చిన తరువాత, దాని తరువాత చెప్పిన వచనంలో నర్మగర్భంబుగా పలికానని చెప్పడంలో, అది నర్మగర్భం అని చెప్పడంలో వాచ్యం అయిపోయింది కదా! కాబట్టి వ్యంగ్యము లేదు అనడం లేదిక్కడ. వ్యంగ్యము ఉన్నది గాని, వ్యంగ్యము అప్రాధాన్యం అయిపోయింది. కాబట్టి వ్యంగ్యం అప్రాధాన్యం కాబట్టి మధ్యమ కావ్యంగా అలా మనకు కనబడుతూ ఉంటుంది. తరువాత అధమ కావ్యం. ఏది అధమ కావ్యం ఏది? అంటే శబ్ద చిత్రం, వాచ్య చిత్రం, అవ్యంగ్యం, అవరం, స్మృతం. ఏమని చెప్పబడింది అనంటే, వ్యంగ్యం ప్రధానంగా లేనటువంటి కావ్యం ఏదైతే ఉందో అది అధమ కావ్యం అని చెప్పబడింది. వ్యంగ్యం అసలు ఆ వ్యంగ్యమే ఉండదు. వాచ్యమే ఉంటుంది. అక్కడ ఏమైనా కూడా అసలు వ్యంగ్యమే ఉండదు. మనం దీనికి మంచి ఉదాహరణగా అంటే ఎవరిని నొప్పించడం గాదు గానీ, మన గ్రూప్‌లో లేరులెండి. కాబట్టి కొన్ని గ్రూపుల్లో వచ్చేటువంటి పద్యాలు సంబోధన ప్రాధాన్యంగా వచ్చే పద్యాలుంటాయిగా. రాఘవ కేశవ అంటూ మొదలుపెట్టుకొని, రాఘవ కేశవ ఇట్లా మొదలుపెట్టుకొని ఏదైనా గాని ఇష్టదేవత ఆరాధనలో కేవలం మరి ఏమన్నా దాన్ని సృజనాత్మకంగా దాన్ని సాగిస్తూ ఏమన్నా లోకంలోని విలక్షణమైనటువంటి సమస్యని భగవంతుడికి విన్నవించుకోవడం గాని, లేకపోతే ఉన్న సమస్యనే విలక్షణంగా విన్నవించుకోవడం గాని, లేకపోతే దేవుడికే మార్గదర్శనం చేయగలిగిన మరి ఇంక ఏదైనా విషయాన్ని ఏమన్నా చెప్తున్నామా? ఏమీ లేదు. చెప్తున్న దాన్ని వ్యంగ్యంగా చెప్పగలుగుతున్నామా? లేదు. అసలు వ్యంగ్యము లేదు. ఏమీ లేదు. అసలు వ్యంగ్యం అనే దానికి చోటే లేదు. మామూలుగా అలా యథాలాపంగా అలా రాసుకుంటూ వెళ్ళిపోతుంటే అది అధమ కావ్యం కాగలదు అంటూ ఈ చిత్రబంధ కవిత్వాలన్నీ కూడా దానికి ఉదాహరణలుగా చెబుతారు. మామూలుగా నేను నేనని కాదు నీ నేను నేను మేనునున్ మేను త్రుళ్ళెడు మీన మేను రాశి ఓసిన వాసంత భాసమేను తెలిసి తెలియని తెలివిడి నలసినాను. అంటే మొత్తం శబ్ద ప్రధానంగా వెడుతుంది గాని, కాబట్టి ఈ శబ్ద ప్రధానంగా వెళ్ళేది చిత్రకావ్యము. ఈ చిత్రకావ్యం అంట. శబ్ద ప్రధానంగా వెళ్ళేది చిత్రకావ్యము. ఈ తర్వాత ఈ ప్రధానంగా ఈ ధ్వని అనేది ప్రధానంగా ఉంటే ఉత్తమ కావ్యము. అప్రధానంగా ఉంటే మధ్యమ కావ్యము. అసలు ధ్వని అన్నా, వ్యంగ్యమన్నా 2 ఒకటే. వ్యంగ్యము అసలు లేకపోతే అది అధమ కావ్యము అనేటువంటి ఇవి చేస్తారు. అంతే కాకుండా ఇప్పుడు కావ్య దోషాల్లోకొస్తే కావ్య దోషాలు రకరకాలుగా ఇప్పుడు "నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో నిద్రపోవడం అనంటే మరణించడం గదా! దేవుని నీడలో నిద్రపోవడం ఏమిటి? నువ్వు పో పైకి పో తొందరగా పో అన్నట్లు. నీమది చల్లగా స్వామి నిద్రపో, దేవుని నీడలో నిద్రపోవడం. దేవుని నీడలో నిద్రపో అంటే కాబట్టి ఇలాంటివి కొద్ది కావ్య దోషాలుగా ఉంటాయి. ఇక ఆహ్, అట్లా ప్రధానంగా ప్రా ప్రారంభం నుండి కూడా కవి కవి యొక్క సృష్టికి, బ్రహ్మ సృష్టికి హ్మ్, భేదాలు గాని ఆహ్, చ అంటే కవి సృష్టించినటువంటి దానిలో ఆహ్, సాధించలేనటువంటి విషయాలను కూడా కవి తన కావ్యోన్ముఖంగా సృష్టించుకోవచ్చు అనే ఏదో వెలికి వచ్చిన కలికి మొలకలన్నీ అన్నదాన వ్రతానికి సన్నద్ధమై మొక్కవోని దీక్షతో కావి సందె కిరణాలను తావి బిందెలతో ముంచుకొని తలంట్లు పోసుకుంటున్నప్పుడు అంటే ఎక్కడి కావి బిందె ఎక్కడ కావి సంద కిరణాలు తావి బిందెలతో ముంచుకుంటాడా? ఇది సాధ్యమేనా? అసలు బ్రహ్మ దృష్టిలో బిందెతో నీళ్ళే ముంచుకోవాలి గదా! వేరేది ఏది ముంచుకోవడానికి అంటే అది బ్రహ్మ సృష్టి కాదండి. మానవ సృష్టి అన్నామనుకోండి. పోనీ మానవ సృష్టిలో ఓహ్! ఆహ్, బిందెతో నీళ్ళే ముంచుకోవాలి. కానీ కవి సృష్టిలో ఈ కావి సంధ్యకిరణాలను తావి బిందెలతో ముంచుకునే అవకాశం ఉంది. అంటే కవి ఏది ఊహిస్తే అది ఒక గొప్పదైనటువంటి బ్రహ్మ సృష్టి కంటే అతీతమైనటువంటి ఒక సౌందర్య ఆవిష్కరణ కాగలుగుతుంది గాబట్టి, అలాంటి బ్రహ్మ సృష్టికి, దీనికి ఉన్నటువంటి విశేషాలు అంతే గాకుండా కావ్య ప్రయోజనాలు, తర్వాత
కావ్యం ఏర్పడడానికి కారణాలు, తర్వాత కావ్య లక్షణాలు, తర్వాత కావ్య భేదాలు ఏమిటి ఉత్తమ, మధ్యమ, అధమ, తర్వాత కావ్య దోషాలు ఇవి ఉన్న సమయంలో ఆహ్, సాధ్యమైనంత వరకు చర్చించామని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భావన ప్రియ నిర్వాహక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఇప్పుడు ఈ కావ్య ప్రకాశం చెప్పినటువంటి సూర్య మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అనివార్యంగా నా చేత పాఠం చెప్పించి కంపల్సరీ చెప్పాలని నాకు స్ఫూర్తినిచ్చినటువంటి చక్రవర్తి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. గంట సేపు అంటే ఇంకొక 2 నిమిషాలు ఉంది మీకు. గంట సేపు అనర్గళంగా కావ్య స్వరూప విశేషాల గురించి ప్రసంగించిన హవీలా గారికి బహు ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.